టాలీవుడ్లో ఈ ఏడాది కోలీవుడ్ బాలీవుడ్ సినిమాలతో సమానంగా సందడి చేశాయి హాలీవుడ్ కహానీలు. అన్నీ సూపర్ హీరో కాన్సెప్ట్లే. వాటికే మన మార్కెట్లో డిమాండ్ ఎక్కువ. కానీ అదేంటో రిలీజ్కి ముందే ఏదో జరిగిపోతుందనే అంచనాలు పెరిగాయి. తీరా చూస్తే ఈ ఏడాది హాలీవుడ్ సినిమాల రిలీజ్ సందడి ఎక్కువ, వసూళ్ల దాడి తక్కువ అనేలా సాగింది. టాలీవుడ్ లో ఈ ఏడాది హాలీవుడ్ హంగామా విచిత్రంగా కనిపిస్తోంది. జాన్విక్ 4వ సీక్వెల్ కి టాక్ బానే ఉన్నా వసూళ్ల వరద రాలేదు. ఇక గార్డియన్ ఆఫ్ ది గెలాక్సీ 3వ సీక్వెల్ ఫ్లాప్ అయితే ఫాస్ట్ ఎక్స్ అడ్రస్ లేకుండా పోయింది. ఇక స్పైడర్ మ్యాన్ అక్రాస్ స్పైడర్ వర్స్, ట్రాన్స్ఫార్మర్ కొత్త సీక్వెల్ ఎప్పుడొచ్చాయో ఎవరికీ తెలియనంతగా సీన్ మారింది. అసలు ఈ ఏడాది హాలీవుడ్ మార్కే టాలీవుడ్ మీద కనిపించలేదు. ఓటీటీలో గతంలో ఎక్స్ట్రాక్షన్ దుమ్ము దులిపింది. ఈ ఏడాది దీనికి సీక్వెల్ వచ్చింది. కానీ ఈ డబ్బింగ్ కహానీ ఒరిజినల్ మార్కెట్లోనే కాదు, మన మార్కెట్లో కూడా డబ్బింగ్ రూట్లు వ్యూస్ ని పెద్దగా పొందలేకపోయింది. ఎలా చూసినా ఈ ఏడాది టాలీవుడ్ లో అంతో ఇంతో సందడి చేసిన హాలీవుడ్ మూవీ అంటే మిషన్ ఇంపాసిబుల్ డెడ్ రాకెనింగ్ పార్ట్ 1. గత భాగాలతో పోలిస్తే ఈ సీక్వెల్ అంతగా ఆకట్టుకోలేకపోయినా ఈ ఏడాది విడుదలైన అన్ని హాలీవుడ్ కహానీలతో పోలిస్తే పర్లేదనిపించుకుంది.